అమ్మ, నేను పొద్దున్న నుంచి ఒక్కటి అడుగుదాం అనుకున్నా కానీ మర్చిపోతున్నాను. అమ్మ, అడగొచ్చా? అడుగు. సోంబేర్ అంటే ఏంటి? సోంబేరంటే ఏంటా? దాన్ని ప్రత్యేకించి అడగడం ఎందుకు? నిన్ను చూపిస్తే సరిపోతుంది కదా. అమ్మ, సరదా ఆపి చెప్పు. ఇప్పుడు నువ్వు సోంబేరిని కాదంటావు. అవును. నువ్వే అని నేను నిరూపిస్తా. నిరూపించుకో. సరే అయితే నేను టక్కా టక్కమని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు టక్కా టక్కమని సమాధానం చెప్పు. టకా టకా చెప్పేస్తాను. ఫస్ట్ స్కూల్ నుంచి రాగానే నువ్వేం చేస్తావు? స్నాక్స్ తింటా, తర్వాత టీవీ చూస్తా, తర్వాత స్నానం చేస్తా, తర్వాత హోంవర్క్స్ రాస్తాను, ఇంకా స్నాక్స్ తింటాను, టీవీ చూస్తాను, పడుకుంటాను. అంతే, టకా టకా చెప్పేశా. ఏ పని చేయవు కదా. ఒక్కటి కూడా చేయదు. కనీసం షాప్ దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ అయినా తీసుకొస్తావు నువ్వు? అప్పుడో తెస్తా. ఎప్పుడైనా ఏ పనైనా చేస్తావా? చెయ్యాలిగా. దీన్నే సోంబేర్ అంటారు. చూసావా, నువ్వే సోంబేరని నువ్వు ఎలా ఒప్పుకున్నావో. కర్మ కాలిపోయింది. అనవసరంగా అడిగినట్టున్నాను. ఇంకెప్పుడు దిక్కుమాల ప్రశ్నలు అడక్కు. సరే, అవసరమైన ప్రశ్నలే అడుగుతా. అమ్మా,